ఓడియమ్మ ఏం మార్కెట్ రా ఇది. గల్లీలు మొత్తం తిరిగి తిరిగి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తున్నాయి గైస్. మెయిన్ రోడ్ రావడానికి 2 hours అయితే పట్టింది. హాయ్ గైస్, దిస్ ఇస్ డే 2 ఆఫ్ బెంగళూరు సిరీస్. నెక్స్ట్ అయితే మనం చిక్పేట్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాం. మీరు చూసేది మొత్తం చిక్పేట రెగ్యులర్ మార్కెట్. ఇది అసలు మెయిన్ మార్కెట్ వేరే సైడ్ అయితే ఉంటుంది. చాలా పెద్ద హోల్సేల్ మార్కెట్ అది. ఇప్పుడు చిక్పేట్ మెయిన్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాం. ఈ ఏరియా మొత్తం టెక్స్టైల్స్, శారీస్, క్లాతింగ్, హోమ్ నీడ్స్, ఎలక్ట్రానిక్స్, A to Z మార్కెట్ మావా ఇది. మీరు ఎటు చూసినా మొత్తం హోల్సేల్ మార్కెటే కనిపిస్తుంది మావా. రిటైల్ మార్కెటింగ్ చాలా తక్కువ ఉంటుంది. అయితే రోడ్ క్రాస్ చేస్తున్నాం. చెత్తనగర్ అందరూ అయితే అడ్డే తింటున్నారు. ఆటోలు మరి ఇక్కడ ఫుల్ బిజీ, ఫుల్ ట్రాఫిక్ అంతా. కొంచెం కూడా అసలు గ్యాప్ అయితే ఎవరో మనమే దాచుకొని వెళ్ళిపోవాలి. షూ మార్కెట్, ఇంకా చెప్పుల్స్, శాండిల్స్ ఏం కావాలన్నా సరే మనం అయితే ఈ ఏరియాకి అయితే వచ్చేయచ్చు. బెంగళూరులో మెయిన్ బస్ స్టాండ్ ఉందంటే అది మెజెస్టిక్ ఏరియానే. ఎవరైనా సరే హోల్సేల్ మార్కెటింగ్ వస్తే ఇక్కడ దిగాల్సిందే. మీరు ఎప్పుడైనా క్లాతింగ్ కోసం వస్తే మెజెస్టిక్ ఏరియాలో అయితే దిగండి. అన్నిటికీ చాలా దగ్గర అయితే ఉంటుంది. అటు సుధాం నగర్ అయినా సరే, ఇటు చిక్పేట ఏరియా అయినా సరే జస్ట్ 2 kilometers వాకింగ్ డిస్టెన్స్. మీకు ఈ మార్కెట్ లొకేషన్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకైతే DM చేసేయండి, నేనైతే షేర్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.